ఉన్నాడా? కావున నేను కాదు నేలా నక్షత్రేశ్వర, ఇంతకంటే నేను చెడునదేమున్నది? నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారి రుణము రాబట్టుకును. నిన్నెవరు కొందరయ్యా? ఎవ్వరూ కొనకున్నా ఏ కడజాతి వానికైనా అమ్ముకును. సరే, నిన్ను కానదేలా? తన మహీరాజమంతయు గాదు సూతికి దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి నిజ యక్షత్రికల్ నికుల దిక్కులయందు ఓర తల్లుల ఎట్టి ధర్మమూర్తి ముల్లోకముల వేదాలవ మడమ మడంచిన విక్రమరస్తి హనుమాత్రమైన బొంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుడు ఏడు దేవులలో లీలగా వేలునట్టి సౌందర్యకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బోధశీయుడిగా అమ్మంగబరుడు కొరుడు పౌరులారా మహాత్మాదారులారా తొలగిపోనిండయ్యా దొరల పెద్దింటోని తొలగిపోనిండయ్యా తచింత కల్లేసి కోటికి పోతుంటే తొలగిపోనిండయ్యా దొరల పెద్దింటోని తొలగిపోనిండయ్యా వాసనంటారు బహుదోషమంటారు వాసనంటారు బహుదోషమంటారు తెరచి చెప్పకుంటే తులువాపమంటారు తొలగిపోనిండయ్యా తొలగిపోనిండయ్యా పగలో మీ కుక్కలను కట్టేసుకోండయ్యా బౌబవు మంటాయి బౌబవు మంట బొవ్వు కరవస్తాయి తొలగిపోనిండయ్యా తొలగిపోనిండయ్యా కొంచెం దూరంగా ఉండము, నేను స్నానం చేయలేను. ఏందియా? కొంచెము దూరముగా ఉండము, నేను స్నానం చేయలేను. నువ్వెప్పుడు తానం చేయవంటియా? నేను రోజు స్నానం చేయబట్టే నీకు చూస్తున్నానండి. రోజు తానం చేస్తే మరి దూరంగానే ఉండి ఎందుకంటావుయా? మీరు కడజాతి వారు, నేను స్వబ్రాహ్మణునయ్యా. ఏందేందేందియా? ఏందేందేందియా? నేను స్వబ్రాహ్మణుడు. మేము కడజాతి వాళ్ళవా? నువ్వు సద్వ్యాపడమంటియా? అబ్బో పంతులు గారు, ఇదేందో బాగా ఇచ్చేస్తాను కానీ పొలాల సంగతి చెప్తాను.
ఏమోనయ్యా ఇది మొత్తం తాలే కదండి తాలే లిలియలో తకిట తకిట తాలే లిలియలో కొలమేలా లిలియలో తాలే లిలియలో కొలమేలా పురాణాలు చదివినవా ఏది రమ్మాను ఆరజమ్మాను అట్టగుట్టమను వశిష్ఠుండు వార్ పసికి ఓ బాబులియా వశిష్ఠుండు వార్ పసికి పొట్టెను పోయ వీట వాల్మీకి పొట్టెను ఈగలాగితే కొంక కదులును అరంజ్యోతి మా ఆడపడుచయ అబే అరంజ్యోతి మా ఆడపడుచయ రంగు రంగుల కులాలు లేవు రంగు రంగుల కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు రంగు రంగుల కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు ఉన్నవాడిదే ఉన్న కులమయ లేనివాడిది లేకు కులమయ తాలే ఆరంజ్యోతి ఎవరియా ఆరంజ్యోతి ఎవరి అసలు కావాలేనయ్యా. ఇదేందియా మీ వారు కాదే మా ఆడపడుచా ఆహా. చెప్పండి ఇక్కడ ఎవరు బాగా ఎవడే ఇక్కడ బానిసని ఎక్కరించున్నాడు నేనేనయ్యా. నక్షత్రేశ్వర కడజాతి వానికి అమ్మినవా? ఏమయ్యా ఎక్కడన్నా బర్రెను అమ్ముతారు గొర్రెను అమ్ముతారు ఎద్దును అమ్ముతారియా ఎక్కడన్నా మనిషిని అమ్ముతారంటియా నువ్వు అసలు మనిషివేనంటియా వీరబాహు, ఈతడు మా గురువుగారికి రుణగ్రహిస్తుంది చేత ఈతని బానిష్యుడిగా విక్రయించుతున్నాను. ఏందియా మీ గురువు గారికి రుణగ్రస్తుడా ఎవడియా మీ గురువు గారు విశ్వామిత్రుడయ్యా. ఎవడియా ఆ పొడుగు కట్టుపోడండియా అయ్యో వాడు పెద్ద ప్రమాదమయ్యా వాడు బహు పెద్ద ప్రమాదమయ్యా వీరబాహు, శాపం పెట్టినా పెడతాడు నువ్వు చెప్పియా తెలుసుగా. వీరబాహు, నీకు ఈతడు కావాలేనా? కావాలని ధర చెప్తున్నాను వినమయ్యా. తంతోవలంబపై బలపంతున్న కన్ను నిలచి పైకి రతను మొదటి దూడ. అంతటి ధనమునిచ్చి ఇతని కొనువా
అబ్బో ఏందియా చాలా ఏందియా బలవంతుడు కాకపోతే సన్నటోడు కదా నిలబడలేడంటయా. సన్నటి వాడు పైకి ఇసరలేడయ్యా, బలవంతుడైతే మాత్రమే పైకి ఇసరలేడు. అబ్బో అబ్బే ఓ అక్కడే నీ ఆ పప్పులో కాలేసావు అబే ఓ బాపునియా ఓరి వీరబాహు, నీవు కొనలో కానీ పోరా. పైకి రాయితే ఆడేమి అబ్బాపుతాడంట్యా, అది కింద పడతాంట్యా. మా గురుగారు రోహితం చేత దివ్యస్థలం మీద పైన కింద ఇక్కడే నిలబడగలరు. అబ్బో మీ గురువు గారు అంత మనగాడంట్యా. ఇంకేమనుకుంటువి? సరే కానియా బానిసోడు కొంటాను ధర చెప్పా చెప్పాక పంపియా. సరే నీ పేరేందయ్యా? నా పేరు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు. యో హరిశ్చంద్రుడు గిరిశ్చంద్రుడు నాకు రాదు కానియా. నా పేరు వీరదాసు. నిన్ను నేను కొంటున్నాను కాబట్టి వీరదాసు అని పిలుస్తాను, పలుకుతావంట్యా? అట్లాగే అలాగే అలాగే వీరదాసు స్వామి. అయ్యా వీరదాసు అయ్యా వీరదాసు. అయ్యా. వీరదాసు అయ్యా నిన్ని కష్టాలు నేను పెట్టలేను కానీ నేను చెప్పిన మాట వినియా. చెప్పండి. పొద్దున్నే కాటి కాపల కాటికి పోవాలి, కాపలా కాయాలి. అలాగే అక్కడ